హాయ్ ఎవ్రీవన్. టుడే అజెండా వచ్చేసరికి మనకి ఎస్టీఎస్ ఆర్ స్ప్రింగ్ టూల్ సూట్ ఇన్స్టలేషన్. సో స్ప్రింగ్ టూల్ సూట్ అనేది ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ ఎక్లిప్స్. సో మనం ఎక్లిప్స్ వేసుకున్న ఎస్టీఎస్ వేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఎక్లిప్స్ కన్నా ఎస్టీఎస్ ఎందుకు బెటర్ అంటే మనం ఫ్యూచర్లో స్ప్రింగ్ మీద వీడియోస్ చేయబోతున్నాం అండ్ మీరు కూడా స్ప్రింగ్ మీద వర్క్ చేయాలంటే ఎస్టీఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి మా ఆఫీస్లో కూడా మేము ఎస్టీఎస్ యూస్ చేస్తాం. సో మీకు ఎక్లిప్స్కి ఎస్టీఎస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ స్ప్రింగ్కి వచ్చినప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకు వస్తాయి. అదర్వైజ్ ఎక్లిప్స్ అండ్ ఎస్టీఎస్ ఆర్ బోత్ ఆర్ సిమిలర్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ గైస్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే. సో మన సెర్చ్ బార్లోకి వచ్చి స్ప్రింగ్ టూల్ సూట్ అని టైప్ చేస్తే సో నేను ఈ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో స్ప్రింగ్ టూల్స్ 4 అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చాం స్ప్రింగ్ టూల్స్. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఎక్లిప్స్ కావాలి, స్ప్రింగ్ టూల్ ఎక్లిప్స్ వెర్షన్ కావాలి. సో బేస్డ్ ఆన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను చేసేది విండోస్ మిషన్, సో ఇది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు కనుక మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తే మ్యాక్ ఓఎస్ ఇది తీసుకోండి. ఒకవేళ మీరు మ్యాక్ ఓఎస్ M1 ప్రాసెసర్ అనుకోండి, ఇది తీసుకోండి. ఆర్ మ్యాక్ ఓఎస్ ఇంటెల్ ప్రాసెసర్ అయితే ఈ వెర్షన్ తీసుకోండి. సో నేను విండోస్ కాబట్టి ఇది తీసుకుంటున్నాను. సో ఇది క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. జస్ట్ ఇది క్లిక్ చేయగానే మన డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోగానే మనకి ఈ జార్ అనేది అయితే వస్తుంది అనమాట, స్ప్రింగ్ టూల్స్ జార్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి వేరే సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు, జస్ట్ మనం దీన్ని అన్జిప్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర విన్రాన్ ఉంటే దాంతో అన్జిప్ చేసుకోవచ్చు. మన కమాండ్ లైన్ కూడా అన్జిప్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి CMD కొట్టి మీ దాంట్లో జావా ఇన్స్టాలేషన్ అయ్యి ఉండాలి ఇది వర్క్ అవ్వాలంటే. సింపుల్గా మనం జావా -jar, సో ఇది కమాండ్, ఇది జార్ని అన్జిప్ చేయడానికి జావా -jar ట్యాబ్ నొక్కితే మనకి ఫైల్ నేమ్ వస్తుంది. సో ఎంటర్ కొడితే సరిపోతుంది. సో కొట్టగానే ఏమవుతుందంటే ఈ జిప్ ఫైల్ ఏదైతే ఉందో, జార్ ఫైల్ ఏదైతే ఉందో అదంతా మనకి ఇక్కడ లోకల్ ఫోల్డర్లో అన్జిప్ అయిపోతుంది. ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 5 minutes. సో మీ దగ్గర జస్ట్ ఇది సింపుల్ కమాండ్ జావా -jar. నేను ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. ఈ లింక్ వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో పెడతాను, STS డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్. సో ఇది అయిపోయిన తర్వాత నేను స్ప్రింగ్ కూడా స్టార్ట్ చేస్తాను మన ఛానల్లో. సో స్ప్రింగ్ మీద వర్క్ చేయాలంటే మనకి ఐడియా అనేది కంపల్సరీ కావాలి. సో మళ్ళీ STS తీసుకొని మళ్ళీ ఎక్లిప్స్ తీసుకొని దాన్ని STS మైగ్రేట్ అవ్వడం అదంతా ఎందుకు, డైరెక్ట్గా మనం STS మీద వర్క్ చేసుకోవచ్చు. వన్స్ మీద ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే STS కానీ ఎక్లిప్స్ కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ చూస్తే మనకి ఇదంతా ఆటోమేటిక్గా అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేసామంటే సో ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా అన్జిప్ అయినప్పుడు ఇవన్నీ మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫుల్గా అవ్వలేదు మనకి ఇది. సో ఫుల్గా అయితే మనకి తెలుస్తుంది. ఇంకెంత ఉంది, 87%. సో అయిపోతుంది, జస్ట్ సెకండ్గా. ఇది అవ్వగానే మనం ఏంటంటే ఒకసారి సింపుల్గా చిన్న ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొని రన్ చేసి చూద్దాం సక్సెస్ఫుల్గా అయ్యిందో లేదు. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ అప్లికేషన్ అని చూసారు, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఇది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది ఇన్స్టాలబుల్ సాఫ్ట్వేర్ కాదు, జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాలేషన్ ఏం అవసరం లేదు. సో నేను ఇక్కడ నా టాస్క్ బార్ మీద ఉండడానికి కోసం నేను పిన్ టు టాస్క్ బార్ అని పెడుతున్నాను. సో ఇట్లా పెడితే ఏమవుతుందంటే నేను ఇది క్లోజ్ చేసినా కానీ నాకు ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంటుంది అన్నమాట. ఇది క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం కదా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది ఓపెన్ అవ్వగానే మనం ఏంటంటే ఒక సింపుల్ జావా ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొని హలో వరల్డ్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం, జస్ట్ ఫర్ చెక్ ఇన్ ద కాన్ఫిగరేషన్. అదంతా మినిమం జావా 8 అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలి సిస్టంలో. సో ఇది అవ్వగానే ఏంటంటే మన నెక్స్ట్ వీడియోస్లో మనం స్ప్రింగ్ కోర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనం ఈ STS ఐడి అనేది కావాలి. సో అందుకని చెప్పేసి కొంతమందికి ఈ ఐడి ఇన్స్టలేషన్ అది రాకపోవచ్చు. సో అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట.
లోడ్ అవుతుంది. సో స్ప్రింగ్ కూడా మనకి ఎక్లిప్స్ మీద రాసాను అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ ఉంది, జస్ట్ డిలీట్ చేద్దాం. ప్రజెంట్ మీకు ఓపెన్ చేస్తే ఇట్లా ఎంటీ విండో ఇట్లా వస్తుంది అనమాట. సో లుక్ అండ్ ఫీల్ అంతా కూడా మనకి ఎక్లిప్స్ లానే ఉంటుంది, ఎక్సెప్ట్ ఈ లోగో కాకుండా. సో ఇక్కడ న్యూకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి జస్ట్ ఫర్ టెస్టింగ్ కదా, సో టెస్టింగ్ అని నేమ్ ఇచ్చాను. సో జేడీకి నా దాంట్లో 8 ఉంది, సో 1.8 తీసుకుంటున్నాను. ఆర్ కాన్ఫిగర్ జేఆర్ఈకి వెళ్ళి ఆల్రెడీ నా దాంట్లో 8 ఉంది, సో 8 క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాను. స్ప్రింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు జేడీకి 17 నుంచి స్టార్ట్ చేద్దాం. స్ప్రింగ్ కోర్ అయితే 8 మీద అయినా ఫైన్. బట్ స్ప్రింగ్ వెబ్ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి జేడీకి 17 ఉండాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, మనకు ఓపెన్ అయింది వచ్చింది. జస్ట్ మనం ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం, టెస్ట్ క్లాస్. ఓకే, సో పబ్లిక్ ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మన మెయిన్ మెథడ్ ఆటోమేటికల్లీ వస్తుంది అనమాట. సో మెయిన్ మెథడ్ వచ్చింది. సో హాయ్ అని ప్రింట్ చేస్తాను, జస్ట్ ఫర్ టెస్టింగ్ మన ఎస్టీఎస్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇది వర్క్ అయితే మనకి స్ప్రింగ్ కానీ మిగతా ఫీచర్లు వేసి జేపీ హైబర్నెట్ అన్నీ కూడా మనకి వర్క్ అవుతాయి. చూస్తే దిస్ ఈజ్ వర్కింగ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ గైస్.